భీమవరంలో గ్రంథి శ్రీనివాస్కి మొన్న పవన్ కళ్యాణ్ తీవ్ర వార్నింగ్ ఇస్తే ఆయనకి రివర్స్ వార్నింగ్ గ్రంథి శ్రీనివాస్ ఇచ్చారు. ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే ప్లస్ మళ్ళీ కంటెస్ట్ చేస్తున్నట్టు వైసీపీ అభ్యర్థి. సినీ గ్లామర్తో కార్లను మార్చినట్టు భార్యలు మార్చుతున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హిందూ వివాహ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తూ పిచ్చి ప్రలాపాలు పేలుతున్నారని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ విమర్శించారు. నిలకడలేని పవన్ మానసిక స్థితి సరిగా లేదని, తక్షణం మెరుగైన వైద్యం కోసం వైజాగ్లోని పిచ్చాసుపత్రిలో చేర్చాలని చిరంజీవి కుటుంబ సభ్యులకు ఆయన సూచించారు. సోమవారం భీమవరంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ 10 ఏళ్ల పాటు శాసనసభ్యుడిగా పనిచేసి భీమవరం నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి పనులు చేపట్టని తెలుగు జనసేన అభ్యర్థి పొలవర్తి రామాంజనేయులు అంజుబాబును పక్కన పెట్టుకుని తన మీద ఆరోపణలు చేస్తున్న పవన్ పిచ్చి పరాకాష్ఠకి జరిగిందని ధ్వజమెత్తారు. ప్రముఖ కాపు నేత రంగాను హత్య చేయించిన గోండాలతో జతకట్టిన పవన్ భీమవరంలో గోండాలు రౌడీలు బాంబుల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ఊగిపోతూ రెచ్చిపోతూ పవన్ వాడుతున్న భాషను చూస్తే రౌడీ ఎవరో ప్రజలు ఇప్పటికే గుర్తించారని చెప్పారు. అందువలన గత ఎన్నికల్లో భీమవరంలో పవన్ని చిత్తుగా ఓడించి ఇంటికి పంపించారన్నారు. తాను ఎమ్మెల్యేగా అనేక గుర్తుండిపోయే ల్యాండ్ మార్క్ అభివృద్ధి పనులు పూర్తి చేయించారని చెప్పారు. గతంలో రాష్ట్రానికి పాచిపోయిన లడ్డూలు ఇచ్చారంటే ప్రధాని నరేంద్ర మోడీని తిట్టిన పవన్ బీజేపీతో ఎలా జత కట్టారని ప్రశ్నించారు. కరోనా వైరస్ సమయంలో ప్రజలు అల్లాడిపోతుంటే పక్క రాష్ట్రానికి పారిపోయిన పవన్ నేడు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారని శ్రీనివాస్ దుయ్యబట్టారు. చిరంజీవి స్వార్థంతో తనకు పదవి రావడం కోసం ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీకి అమ్ముకుంటే నేడు రోజువారీ ప్యాకేజీ కోసం తన తల్లిని దూషించి చంద్రబాబు లోకేష్తోనే పవన్ జతకట్టారని గంధి శ్రీనివాస్ విమర్శించారు.